6 నెలల క్రితం అస్సాం రాష్ట్రంలో బైగామి రద్దు చేసిన విషయం మనందరికి తెలిసిందే. అస్సాం రాష్ట్రంలో ఇద్దరు భార్యలు కలిగి ఉండటం కానీ లేదా బహుభార్యత్వం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు చట్టరీత్యా నేరాలన్నమాట. దీంతో పాటు ఆగస్టు 15వ తారీఖున అస్సాం సీఎం ఒక కొత్త విషయం చెప్పారు. మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి గనుక చేసుకుంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా అస్సాంలో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి గనుక చేసుకుంటే అతని జీతంలో కట్ విధిస్తానని, అంటే జీతంలో 20% కోల్పోతారని చెప్పి అస్సాం సీఎం హెచ్చరించారనమాట. అస్సాంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే చట్టబద్ధంగా తన భార్యకి విడాకులు ఇవ్వకుండా మరొక వివాహం చేసుకుంటే కనుక ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం. సదరు ఉద్యోగికి 20%, కనీసం 20% జీతం కట్ చేస్తాం. ఆ మొత్తం అంటే ఆ డబ్బుల్ని, ఆ 20% జీతాన్ని మొదటి భార్య యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పి అస్సాం సీఎం వార్నింగ్ ఇచ్చారనమాట. అయితే ఆ ఉద్యోగి యొక్క మొదటి భార్య తన భర్త తను వదిలేశారని చెప్పి తనకి 20% డబ్బులు కావాలి అని చెప్పి అస్సాం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలంట. అదే విధంగా మనం చూస్తే 6 నెలల క్రితం అస్సాంలో బైగామి కూడా బ్యాన్ చేశారు. అంటే ఇద్దరు భార్యలు కలిగి ఉండటం కూడా అస్సాంలో బ్యాన్ చేశారనమాట. అస్సాం రాష్ట్రంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటాం, అంటే బహుభార్యత్వంని కఠినంగా శిక్షిస్తోంది. ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటే గనక, అంటే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటే గనక ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకి అనర్హత గురి చేస్తూ చెక్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా మహిళా సాధికారత, మహిళా సంక్షేమం దృష్ట్యా పాలిగామి అంటే బహుభార్యత్వానికి అస్సాంలో చెక్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఉద్యోగం పోతుందని చెప్పి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు గత సంవత్సరం అంటే 2025లో అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగామి బిల్ కూడా అస్సాం అసెంబ్లీలో పాస్ అయింది. అసలు పాలిగామి అంటే ఏంటి? పాలిగామి అంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటాం. జనరల్ గా మోనోగామి, బైగామి, పాలిగామి అంటుంటాం. మోనోగామి అంటే ఒక భార్యను కలిగి ఉంటాం. బైగామి అంటే ఇద్దరు భార్యలను కలిగి ఉంటాం. పాలిగామి అంటే బహుభార్యలు, అంటే చాలా మంది భార్యలను కలిగి ఉంటాం అనమాట. అస్సాం ప్రభుత్వం ఈ బహుభార్యలను కలిగి ఉంటాం అంటే పాలిగామి మ్యారేజెస్ ను రద్దు చేసేసింది. కంప్లీట్ గా పాలిగామిని బ్యాన్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఇలాంటి చట్టం చేసింది? పాలిగామి అనేది ఒక పెద్ద ఈవిల్ అని, ఉమెన్ దానివల్ల చాలా సఫర్ అవుతున్నారని అస్సాం నమ్ముతోంది. ముఖ్యంగా అస్సాంలోని చాలా ముస్లిం కమ్యూనిటీస్ ఈ పాలిగామి బారిన పడ్డారు. చాలా మంది మహిళలు కూడా విక్టిమ్స్ అయ్యారనమాట. దీన్ని ఆపేందుకు ఈ ప్రయత్నం చేస్తుంది అస్సాం ప్రభుత్వం. పరోక్షంగా దీన్ని ఆపేందుకే ఈ ప్రయత్నం అని మనకు అర్థమవుతుంది అనమాట. అయితే పాలిగామి అనేది భారతదేశంలో ఇంతకుముందు డిస్కస్ చేశారా లేదా, దీని మీద మనకు ఒక స్పష్టత ఉండాలి. యాక్చువల్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, హిందూ వివాహ చట్టం ప్రకారం బైగామి కూడా బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు కాదు, దాదాపు 70 సంవత్సరాల క్రితమే బైగామి బ్యాన్ అయిపోయింది అనమాట. ఏ వ్యక్తికైనా ఇద్దరు భార్యలు ఉంటే అది చట్టపరంగా నేరం అని చెప్పొచ్చు. అయితే అస్సాంలో మనం చూస్తే గనక చాలా కమ్యూనిటీస్ లో, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీస్ లో బహుభార్యలు కలిగి ఉండడం అనేది అక్కడ చాలా కామన్ అన్నమాట. దాంతో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, మహిళల యొక్క ఎమోషనల్ అబ్యూస్ కావచ్చు, ఆర్థిక పరంగా కుటుంబాలు చితికిపోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల పాలిగామి రద్దు చేస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది అనమాట. ఇక్కడ మనం చూస్తే గనక అస్సాంలో వచ్చిన కొత్త చట్టంలో వీటి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా 6th షెడ్యూల్ ఏరియాస్, ఏవైతే 6వ షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయో దానికి మినహాయింపు ఇచ్చారు. దాంతో పాటు ఎవరైతే ప్రత్యేకంగా ట్రైబల్స్ ఉంటారో వాళ్ళకి ప్రత్యేక ఆచారాలు ఉంటే, కొంతమంది ట్రైబల్ గ్రూప్స్ లో పాలిగామి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. దాంతో పాటు 2005కు ముందు జరిగిన ముస్లిం మ్యారేజెస్ కూడా మినహాయింపు ఇచ్చారనమాట. అండ్ ఈ చట్టంలో ప్రత్యేకంగా విక్టిమ్ ఫండ్ అని తీసుకొచ్చారు. ఎవరైతే అమ్మాయిలు ఈ పాలిగామి మ్యారేజెస్ వల్ల ఇబ్బందులు పడతారో, ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ఉంటారో వీళ్ళకి స్పెషల్ సపోర్ట్ ఇచ్చేందుకు విక్టిమ్ ఫండ్ కూడా తీసుకొచ్చారనమాట. దీంతో పాటు ఈ చట్టం చాలా కఠినమైన పనిష్మెంట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే పాలిగామి చేసుకుంటారో వాళ్ళకి 7 సంవత్సరాల పాటు శిక్ష, పాత వివాహాలు కన్సీల్ చేసి, అంటే ఇంతకుముందు జరిగిన మ్యారేజెస్ దాచిపెట్టి పాలిగామి చేసుకుంటారో వాళ్ళకి 10 సంవత్సరాల వరకు శిక్ష, దాంతో పాటు విక్టిమ్ కి కాంపన్సేషన్, ఇలా చాలా కఠినంగా ఈ చట్టం చేయబడింది అనమాట. దాంతో అస్సాంలో ఇక మీదట పాలిగామి చేసుకోవాలంటే మాత్రం అంత ఈజీ అయిన పని కాదు. చట్టం కూడా చాలా కఠినంగా ఉందని చెప్పొచ్చు అనమాట. అస్సాంతో పాటు మనం చూస్తే కనుక భారతదేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా బైగామి, పాలిగామి ఇవన్నీ నేరాలే. అండ్ ముస్లిం పర్సనల్ లా ప్రకారం అయితే సాధారణంగా 4 మ్యారేజెస్ సైమల్టేనియస్ గా సర్వైవ్ అవ్వచ్చు అనమాట. కానీ ఇప్పుడు అస్సాం తీసుకొచ్చిన ఈ చట్ట ప్రకారం ఇదంతా కూడా అన్ని కమ్యూనిటీస్ కి అప్లై అవుతుంది. హిందూస్, ముస్లిమ్స్, అస్సాంలో ఉన్న అన్ని కమ్యూనిటీస్ కి అప్లై అవుతుంది. కాబట్టి ఇప్పుడు ముస్లిమ్స్ కూడా పాలిగామి బ్యాండ్ అనమాట అస్సాంలో. ఇక్కడ మనం చూస్తే గనక స్టేట్ కాంకరెంట్ లిస్ట్ ప్రకారం స్టేట్ కూడా పర్సనల్ లాస్ మీద చట్టాలు చేయొచ్చు. ఇదంతా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ దిశగా స్టెప్స్ పడుతున్నట్టు మనకు అర్థమవుతుంది.